అండి. మీ పేరు? ఏ ఊరు నుంచి వచ్చారు మీరు కట్టాలకి? అది కర్నూలు మేడం, రాయలసీమ. మాది వెల్లుర్తి మండలం, కృష్ణాపురం గ్రామం. అక్కడ నుంచి మా ఊర్లో కూడా పిరమిడ్ ఉంది. పత్రి సార్ కూడా 5 సార్లు వచ్చినాడు. ఇక్కడ అన్నప్రసాదాలు అన్ని ఎలా ఉన్నాయి? ఇక్కడ అన్నప్రసాదాలు మన ఇంట్లో కూడా ఎక్కడ కూడా తినలేదు మేడం. ప్రతిదీ కూడా ఆనందంగా, ఆత్మాధికారంగా విశ్వంలో ఎక్కడ జరిగిన విధంగా ఇక్కడ జరుగుతుంది మేడం. జన సముద్రంలా ఉంటుంది రాబో కాలం. ఆ జన సముద్రమే విశ్వ సముద్రం అవుతుంది. అన్నదానాలు ఎప్పటికీ ఈ రోజు ఎట్లుందో రేపు మన రాబోయే సనవిలోడు కూడా ఉంటే ఇక్కడ ఇట్లా అవుతుంది. థ్యాంక్ యూ అండి. నమస్తే అండి. మీ పేరు? రామాది ఏ ఊరు నుంచి వచ్చారు కడతాల్? వేములవాడ. సో ఇక్కడ అన్నప్రసాదాలు ఎలా ఉన్నాయి? బ్రహ్మాండంగా ఉన్నాయి. థ్యాంక్ యూ. నమస్తే అమ్మ. మీ పేరు? నా పేరు లక్ష్మీదేవి. ఫుడ్ చాలా బాగుంది. పత్రి సార్ దయ వల్ల చాలా బాగుంది. ఇంతమందిని బాగా చేస్తున్నారు. అంత మెయింటెనెన్స్ బాగుంది. మానమన్నా ఏం ఇబ్బంది లేదు. థ్యాంక్స్ మేడం. థ్యాంక్ యూ అండి. నమస్తే అమ్మ. మీ పేరు? నా పేరు కుసుమ్ కుమార్ అమ్మ. ఏ ఊరు నుంచి వచ్చారు కడతాల్? అది పత్రిక గారు పూరానమ్మ బోధనం. సో ఇక్కడ అన్నప్రసాదాలు ఎలా ఉన్నాయి? చాలా బాగున్నాయమ్మా. చాలా రుచిగా ఉన్నాయి. ధ్యానం చేసుకుంటే కూడా చాలా బాగుంది. ఆరోగ్యంగా కూడా ఉన్నామమ్మా. పొద్దున్న భోజనం ఇప్పుడు భోజనం చాలా బాగుంది. థ్యాంక్ యూ. నమస్తే అండి. మీ పేరు? నమస్తే మేడం, మా పేరు గోవిందరాజు. ఏ ఊరు నుంచి వచ్చారు కడతాల్? మేము బెంగళూరు నుంచి వచ్చినాం మేడం. సో ఇక్కడ అన్నప్రసాదాలు ఎలా ఉన్నాయి? మేము వచ్చి 4 రోజులు అయింది. అన్నప్రసాదం చాలా బాగుంది. పత్రిజీ గారి ఆశీర్వాదం లేకుండా ఇక్కడ వచ్చేకే సాధ్యం లేదు. మేము వాళ్ళ అన్నప్రసాదం దొరికేది మాకు ఒక అవకాశం అనుకుని మేము సేవిస్తాం. చాలా బాగుంది. చాలా 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 బాగుంది. థ్యాంక్ యూ. నమస్తే అండి. మీ పేరు? ఏ ఊరు నుంచి వచ్చారు కడతాల్? ಮೇಡಮ್ ನಾ ಪೇರು ನನ್ನ ಹೆಸರು ರಾಜೇಶ್ ಅಂತ ಹೇಳ್ಬಿಟ್ಟು. ಸೊ ನಾನು ಬಂದು ಕರ್ನಾಟಕ ಸ್ಟೇಟು ಕೋಲಾರಿಂದ ಬಂದಿದ್ದೀನಿ. ಕೋಲಾರಿಂದ ಬಂದಿದ್ದೀನಿ ಮೇಡಮ್. సో ఇక్కడ అన్నప్రసాదాలు అన్ని ఎలా ఉన్నాయండి? ಮೇಡಮ್ ಇಲ್ಲಿ ನಿಜವಾಗ್ಲೂ ತುಂಬಾ ಚೆನ್ನಾಗಿದೆ. ಇಲ್ಲಿ ಬರ್ತಾ ಇರ್ತಕ್ಕಂಥ ಎಲ್ಲ ಜನಸಾಗರಕ್ಕೆ ಒಳ್ಳೆ ಅದ್ಭುತವಾದಂಥ ಅಡುಗೆ ಮಾಡಿ ಬಡಿಸ್ತಿದ್ದಾರೆ. ಸೊ ನಾವು ಇಲ್ಲಿ ಒಂದು ವಾರದಿಂದ ಇದ್ದೀವಿ. ಸೊ ವಾರದಿಂದ ಏನು ಅಡುಗೆ ಊಟವನ್ನು ಸೇವನೆ ಮಾಡ್ತಿದ್ದೇವೋ ಸೊ ಎಲ್ಲವೂ ಸಹ ರುಚಿಕರವಾಗಿದೆ. ಮತ್ತು ಯಾರಿಗೂ ಸಹ ಯಾವುದೇ ರೀತಿ ಕಾಯಿಲೆಗಳಿಗೆ ಸಂಬಂಧಿಸಿದಂತೆ ತೊಂದರೆ ಆಗ್ತಾ ಇಲ್ಲ. ತುಂಬಾ ಅದ್ಭುತವಾಗಿದೆ ಮೇಡಮ್. థ్యాంక్ యూ. నమస్తే అండి. మీ పేరు? నా పేరు యశోద మేడం. అనంతపురం మాది. మేము ధ్యానంలోకి వచ్చి సంవత్సరం అయింది. ఇక్కడ కడతాల్లో చాలా బాగా జరుగుతుందని ఇదే ఫస్ట్ సంవత్సరం వచ్చినాము. చాలా బాగుంది మేడం. ఫుడ్ సౌకర్యము అన్నీ బాగున్నాయి మేడం. చాలా చాలా బాగున్నాయి. థ్యాంక్ యూ అండి. నమస్తే అండి. మీ పేరు? నా పేరు సుజన మేడం. కృష్ణ గారు ఎన్ని సంవత్సరాల నుంచి కడతాలు వస్తున్నారు? మేము 5 years నుంచి వస్తున్నాం మేడం. 10 years ధ్యానం చేయబట్టి, కానీ 5 years నుంచి వస్తుంది. ఇక్కడ అన్నప్రసాదాలు అన్ని ఎలా ఉన్నాయి? చాలా వేడి వేడిగా హాట్గా పెడుతుంటారు మేడం. చాలా రుచిగా కూడా ఉంటాయి. ఇంత వేడి వేడిగా ఇంట్లో కూడా తినలేము మనం. ఇక్కడ బాగా ఎంజాయ్ చేసుకుంటా అందరి మధ్యలో అందరు ఆత్మీయత బంధువులతో తింటుంటే చాలా ఎగ్జైట్మెంట్ ఉంది మేడం. థ్యాంక్ యూ. నమస్తే అండి. మీ పేరు? ఏ ఊరు నుంచి వచ్చారు? వైజాగ్ అమ్మ. నా పేరు బంగారమ్మ. మేము ఫస్ట్ రోజు వచ్చాము. ఇక్కడ అన్నప్రసాదాలు అన్ని ఎలా ఉన్నాయి? మార్నింగ్ టిఫిన్, లంచ్, డిన్నర్ 3 పూటలు చక్కగా బాగా చేసి పెడుతున్నారమ్మా. ప్రాబ్లం ఏం లేదు. చక్కగా తింటున్నాము. వేస్ట్ అవ్వకంటారా. బాత్రూమ్లో కానీ, పడక కానీ, వెళ్ళడానికి రావడానికి వెహికల్స్ కానీ అన్ని సదుపాయాలు బాగున్నాయమ్మా. చాలా బాగా జరుగుతుంది. జ్ఞానం కూడా తెల్లవారు 3 గంటలకు వెళ్తున్నాము. 9 గంటల వరకు జ్ఞానంలో ఉంటున్నాము. నైట్ మళ్ళీ సాయంత్రం 3 గంటలకు వెళ్తున్నాము. రాత్రి 8:30 వరకు ఉంటున్నాము. జ్ఞానం ఉపన్యాసాలు అన్నీ వింటున్నాము. బాగా జరుగుతుంది తల్లి. చాలా బాగుంది. థ్యాంక్ యూ అండి. నమస్తే అండి. మీ పేరు? ఏ ఊరు నుంచి కట్టాలు వచ్చారు? కైకులూరు నుండి వచ్చాము కట్టాలా. ఫుడ్ అయితే చాలా బాగుంది. చాలా బాగుందండి. అంత దూరం నుంచి వచ్చారు. ఇక్కడ వసతులు కానీ సౌకర్యాలు ఎలా ఉన్నాయి? చాలా చాలా బాగున్నాయండి అన్ని. థ్యాంక్ యూ అండి. నమస్తే అండి. మీ పేరు? ఏ ఊరు నుంచి వచ్చారు కట్టాలకి? నా పేరు రూపావాణి అండి. మేము అమలాపురం నుంచి వచ్చామండి. ఓకే. సో అమలాపురం నుంచి వచ్చారు. మీకు ఎలా తెలిసింది పత్రిజీ ధ్యాన మహాయాగం ఇక్కడ జరుగుతుంది అని కడతాల్లో? మాకు పేలవరం జరుగుతుందండి. మేము 7 సంవత్సరాల నుంచి వస్తున్నామండి. చాలా అద్భుతంగా కొత్త వాళ్ళని కూడా తీసుకొచ్చాం. సో ఇక్కడ అన్నప్రసాదం ఎలా ఉంది? అమృతం అండి. వచ్చిన వాళ్ళు కొత్త వాళ్ళు కూడా చాలా బాగుంది. మళ్ళీ వస్తానని కూడా చెప్తున్నారండి కొత్తగా వచ్చిన వాళ్ళు. ఈసారి ఎంతమంది ధ్యానంతో కలిసి వచ్చారు? ఈరోజు 30 మంది వచ్చామండి కొత్త వాళ్ళు. థ్యాంక్ యూ అండి. నమస్తే సార్. మీ పేరు? ఎక్కడి నుంచి వచ్చారు కడతాల్కి? నా పేరు బాడసింగ్ ఆదినారాయణ. మాది వెస్ట్ గోదావరి భీమవరం నుంచి వచ్చాను. నేను ధ్యానం నేర్చుకున్నది తటవత రాగారు గారు సార్ నేను నేర్చుకున్నాను. గత 2008లో నేను ఈ జానమర్లో వచ్చాను. అద్భుతంగా ఉంది.
అలాగే ఇక్కడ వంటలు చాలా అమృతంగా ఉన్నాయి. నిజంగా మన ఇంట్లో కూడా లేని విధంగా ఇక్కడ అమృతంగా పంచు ఇస్తున్నారు. ఇక గురువుగారు పత్రిజీ గారి గురించి చెప్పాలంటే అద్భుతం. ఆయన 2014లో మా ఇంటికి వచ్చి పిరమిడ్ ఇనాగ్రేషన్ చేసి అప్పటి నుంచి కూడా మా ఫ్యామిలీ అంతా శాఖారులుగా మారి శుభ్రంగా మేమంతా కూడా ధ్యానం చేసుకున్నాం. సంపూర్ణ ఆరోగ్యంతో ఉన్నాం, ఆనందంగా జీవిస్తున్నాం. థ్యాంక్ యూ. నమస్తే అండి, మీ పేరు ఏ ఊరు నుంచి వచ్చారు కడతారు? గుంటూరు నుంచి వచ్చామమ్మా. ఓకే, సో మీరు ఇక్కడ సేవాదల్లో వర్క్ చేస్తున్నారు. అవును మేడం. ఓకే, అందరికి సేవ చేస్తున్నారు, అన్నం వడ్డిస్తున్నారు, అన్న ప్రసాదాన్ని అందరికి అందిస్తున్నారు. సో ఎలా ఉంది మీకు ఫీలింగ్? చాలా సంతోషం ఉంది మేడం. అసలు చెప్పడానికి అలవే కాదు. ఈ 11 రోజులు ఇక్కడే అసలు లైఫే ఉండాలనుకుంటున్నాము, కానీ కొన్ని ఆటంకాలు ఉంటాయి కదా. ఆ సేవ 11 రోజులన్నా అందరికీ సేవ చేయాలి, అన్ని సేవలు చేయాలి, ఒక వట్టనే కాదు, అన్నిటికీ ఇంట్లో పెట్టడానికి కూడా రెడీ చేయాలి మేడం. థ్యాంక్ యూ అండి. మీ పేరు ఏ ఊరు నుంచి కడతాలు వచ్చారు? మాది తునియమ్మ విశాఖపట్నం అనకాపల్లి జిల్లా. అనకాపల్లి జిల్లా అమ్మ మాది. నాటిపల్లి మండలం, చిన్న తొడుగులమ్మ. సో ఇక్కడ అన్న ప్రసాదాలు అన్ని ఎలా ఉన్నాయి? అమ్మా అన్న ప్రసాదాలు ఎలా ఉన్నాయి? అన్నప్రసాదం మన ఇంటికాడ కూడా చాలుదమ్మ, ఎక్కడ కూడా చాలు, చాలా సూపర్ ఉంది. తిరుపతి వెంకన్న బాబు గుడిదారు కూడా బాగున్నట్టే బాగుంటుంది అమ్మ, చాలా సూపర్. థ్యాంక్ యూ అండి. నమస్తే బాబాయ్ గారు, మీ పేరు ఏ ఊరు నుంచి వచ్చారు కడతారు? మహాభాస్కర్ మేడం, బుద్ధవరం గ్రామం, బేనంచర్ల మండలం, నంద్యాల డిస్ట్రిక్ట్ మేడం. సో ఇక్కడ అన్న ప్రసాదాలు అన్ని ఎలా ఉన్నాయి? బాగున్నాం మేడం. 2011 నుంచి కంటిన్యూ వస్తున్నాము. బ్రహ్మాండంగా ఉన్నాయి మేడం. ధ్యానం కానీ అన్న ప్రసాదం కానీ బ్రహ్మాండంగా ఉన్నాయి మేడం. ఇక్కడ సౌకర్యాలన్నీ ఎలా ఉన్నాయి, వసతులు? మేడం బాగున్నాయి మేడం. ఇంకా థ్యాంక్ యూ. హాయ్, నీ పేరు? పవన్. పవన్, నువ్వు ఏ క్లాస్ చదువుతున్నావు? థర్డ్. ఓకే, ఇక్కడ ఫుడ్ నీకు ఎలా ఉంది? లంచ్ చేస్తున్నావు కదా, బాగుంది. ఓకే, నీకు రైస్ ఇంకా ఏం పెట్టారు ఈ రోజు? అదో పప్పు, అది బండు. ఓకే, నచ్చాయా నీకు? నచ్చాయి. ఓకే, థ్యాంక్ యూ. నమస్తే బాబాయ్ గారు, మీ పేరు? మా పేరు ఉమా మహేశ్వర్. నేను ఒక 15 ఏళ్ళుగా పత్రిజీతో కూడా ఉండా. ఆ ధ్యాన కార్యక్రమాల్లో నిండా గొప్పగా ఎత్తు పెరుగుతూనే ఉంది. మంచి సౌకర్యాలు సదుపాయాలు బాగుంది మా. నేను తిరుత్తని తమిళనాడు మాది. దాంట్లో నేను ఎక్కడ పోయినా పత్రిజీతో కొనే వస్తున్నాను. చాలా సంతోషంగా ఉంది. ரொம்ப ధన్యవాదములు. నమస్తే అండి, మీ పేరు? నా పేరు లక్ష్మి మేడం. ఓకే, ఏ ఊరు నుంచి కడతానికి వచ్చారు? అనంతపూర్ జిల్లా మేడం, అది ఆత్మకూరు మండలము, కడతాలకు ధ్యానం. ఓకే, సో ఇక్కడ అన్న ప్రసాదాలు అన్ని ఎలా ఉన్నాయి? చాలా అద్భుతంగా ఉన్నాయి మేడం. ఇక్కడ ఎన్ని రోజులైంది మీరు వచ్చి ఇక్కడికి? 3 రోజులైంది మేడం వచ్చి. సో ఈ 3 రోజుల నుంచి మీ సౌకర్యాలు కానీ అన్న ప్రసాదాలు ఎలా ఉన్నాయి మీకు? ఎలాంటి లోటు లేదు మేడం ఇక్కడ. కానీ ఇక్కడ చేసే వంటలు మేము ఇంటి పోయి మేము ఆడవాళ్ళైనా కూడా మేమే నేర్చుకోవాలనిపిస్తాను మేడం. చాలా అద్భుతంగా ఉన్నాయి మేడం. థ్యాంక్ యూ. నమస్తే సార్, మీ పేరు? ఏ ఊరు నుంచి కడతాలకు వచ్చారు? నా పేరు శేఖర్ అండి. నేను ఒంగోలు నుంచి వచ్చాను. ఇది సెకండ్ టైం రావడం. లాస్ట్ ఇయర్కి ఇప్పటికి చాలా వేరియేషన్ వచ్చింది. ఇయర్ బై ఇయర్ చాలా మార్పులు వస్తూ ఉన్నాయి. ఇంత క్రౌడ్లో కూడా అందరికీ కూడా ఇబ్బంది లేకుండా మరి విత్ మినిట్స్లోనే అందరికీ భోజనాలు అందుతుందంటే ఎక్కడా జరగదు. ఈ ప్రపంచంలో ఎక్కడ ఈ విధంగా జరగదు. అసలు ఇంత బాగా అద్భుతంగా మన పత్రిజీ గారు మనకి ఇచ్చిన వరం. మన దేశ ప్రజలందరికీ కూడా, ప్రపంచంలో ఉన్న అందరికీ కూడా ఇది ఒక పెద్ద వరం. మనం చాలా గర్వంగా పత్రిజీ గారిని ప్రతిరోజు తలుచుకుంటూ అందరూ కూడా ధ్యానంలో ఉండి ఈ యొక్క సంకల్పాన్ని అందరూ నిర్వర్తించి పత్రిజీ గారు ఏదైతే చెప్పారో దాన్ని ఫాలో కావాలని ప్రజలందరినీ కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ.